హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఫుల్ వీడియోలో టమాటా పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. బ్యాల్ వేసుకున్నాం కుక్కర్లోకి. చూడండి, కుక్కర్లోకి బ్యాల్ వేసుకున్నాం. అలాగే టమాటా పప్పు అనేది టమాటాలు చాలా వేసుకోవాలి. వంకాయలు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కోసుకున్నాం కడుక్కొని బాగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా టమాటాలు కోసేసుకున్నాం మనము. ఇలా కోసుకున్నాక ఇవి కానీ కుక్కర్లోకి వేసుకున్నాం. వంకాయలు 2 వేసుకున్నాం. వంకాయలు 2 వేసుకున్నాం. కోసుకొని ఇట్లా వాటర్లోకి వేసుకోవాలి, వెంటనే వేసుకోకూడదు. పచ్చిమిరపకాయలు జంపుగా ఉన్నాయి కదా, కోసుకున్నాము కుక్కర్లో కదా. ఇలా కోసుకొని కుక్కర్లోకి వేసుకున్నాం. అన్నీ ఇలా కోసేసుకొని అలా కుక్కర్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. కుక్కర్లోకి ఇలాగా అలా కోసుకొని వేసుకోండి అన్నీ. చూడండి, వంకాయలు ఇలా కోసేసుకున్నాం కదా. మళ్ళీ ఇవి దీంట్లోకి కుక్కర్లోకి వేసుకున్నాం. అలాగే ఈ కొత్తిమీర చూడండి, వాటర్లో కడిగి అది కానీ దాంట్లోకి వేసేసుకున్నాం. ఇలా కోసుకొని ఇలా వేసేసుకున్నాం. ఎర్రగడ్డ కొంచెం వేసుకున్నాం. ఇలా ఎర్రగడ్డ కానీ వేసుకున్నాం. పసుపు వేసుకున్నాం. పసుపు, ఆయిల్ కొంచెం వేసుకున్నాం పొంగు రాకోకుండా. అలాగే వాటర్ వేసుకున్నాం. వాటర్ తగినన్ని వేసుకోవాలి, కొన్ని వేసుకోండి. ఉప్పు వేసుకోకూడదు. ఉప్పు చింతపండు వేసుకోకూడదు. మళ్ళీ ఉడికినాక వేసుకున్నాం. చూడండి, చింతపండు నీళ్ళలో కడిగి పెట్టుకున్నాం. ఉప్పు చింతపండు వేసుకుంటే ఉడకదంట అని అందరూ అన్నారు. అందుకని నేను మళ్ళీ ఉడికినాక వేసుకోవాలి ఇవి. ఉప్పు చింతపండు మళ్ళీ వేసుకున్నాం. ఓకేనా, మూత పెట్టుకున్నాం. మూత పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాం. గ్యాస్ మీద 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్నాం. ఉడికింది లేదు చూద్దాం. ఇలా విజిల్ తీసుకోవాలి. చూడండి, ఉడికిపోయింది. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు చింతపండు వేసుకోవాలి. అలాగే ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ వేసుకొని ఇలా అనుకోవాలి ఒక్కసారి. అలా అనుకున్నాక కొంచెంసేపు అలాగే మూత పెట్టాలి. ఎందుకంటే అది ఉప్పు చింతపండు వేసినాం కదా, కొంచెం హీట్కి అలాగే మెత్తగా అవుతుంది. మళ్ళీ ఎనుపుకున్నాం. ఇలా మూత పెట్టుకోవాలి. అయిపోయింది, 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఇలా వడపోసుకున్నాము. ఎనుపుకోవాలి కదా. ఇలా ఈ వాటర్ ఉంటే ఎనిపేది కాదు కదా. చూడండి, ఇవి ఇలా దించి వేసుకున్నాం. ఇప్పుడు పప్పు గిత్తి తీసుకొని దీన్ని ఇలాగా అన్నం. సరేనా, చూడండి, ఎనిపేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎనుకోవాలి. చూడండి, ఎనిపేసినాను. టమాటా పప్పు రెడీ అయింది. ఇప్పుడు తర్వాత వేసుకున్నాం. ఓకేనా, మళ్ళీ నీళ్ళు దీంట్లో పోసుకున్నాం. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకున్నాం. ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఫ్రెండ్స్. పప్పు గట్టిగా ఉంటే గుండెకి అనేది కొవ్వు పడుతుందంట. అందుకు పలసాగే చేసుకోండి. చూడండి, గ్యాస్ వెలిగించుకొని
దీన్ని ఒకసారి మళ్ళీ ఉడికినిచ్చుకున్నాము. ఉడికితే బాగుంటుంది. అలాగే ఈ తర్వాత వేసుకోకూడదు, బాగా ఉడకాలి కొంచెంసేపు. ఉప్పు చింతపండు వేసుకున్నాం కదా, నేనైతే కొంచెంసేపు ఉడకనిస్తాను, బాగుంటుంది. మా అమ్మగాని అలాగే చేస్తుంది, అందుకు నేను అలాగే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా ఉడుకుతుంది. ఇలా ఉడికినాక మనం తర్వాత వేసుకున్నాం. ఇక్కడ పెనం పెట్టుకున్నాం, చిన్న పెనము. చూడండి ఇదేంటి ఇట్లా ఉంది, అయ్యి అది తిరిగిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం తగినంత. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం, నూనె కాగింది. అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నాం, ఎర్రగడ్డలు వేసుకున్నాం. చేతికే రావు ఎర్రగడ్డలు. కరివేపాకు, మిరపకాయలు చించి వేసుకున్నాం. ఒకసారి కలుపుకున్నాం. తర్వాత పప్పు అలా ఉడికితేనే చాలా బాగుంటుంది. అలా ఉడికినివ్వాలి. ఎనిపినాక ఎవరు అలా ఉడకనివ్వరు, మామూలుగా ఎనిపేసి తర్వాత పెట్టేస్తారు. మేము తెల్లవాళ్ళు ఏం ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు తెల్లవాళ్ళు వేస్తే నా కొడుకు తినడు. తెల్లవాళ్ళు వేస్తే బాగుంటుంది, కానీ నా కొడుకు తినడు, ఏం చేస్తావు, అందుకని నేను వేయలేదు. మీకు కావాల్సింది వేసుకోండి. ఇలాగా వేగాలి బాగా ఎర్రగా. తర్వాత ఎంత వేగితే అంత బాగుంటుంది. వేగిపోయింది. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ ఇది గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని దీంట్లో చేసుకున్నాం. అది చూడండి. చూడండి ఫ్రెండ్స్, మా టమోటా పప్పు రెడీ అయిపోయింది. వేడి వేడి పప్పు, టమోటా పప్పు ఎలా ఉంది చూడండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.